Ready to move in premium triplex villas at బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. భార్యాభర్తల మధ్య భూ తగాదాలు వస్తే పరిష్కారం ఎలా? భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ లేదా భార్యాభర్తలు అయినప్పటికీ ఎవరి ఆస్తి, ఎవరి బాధ్యత, ఎవరి అప్పు వారిదే అవుతుంది. భర్త అప్పు భార్య మీద బైండ్ చేయదు, భార్య అప్పు భర్తకి సంబంధం లేదు. భార్యాభర్తలు ఇద్దరు ఇష్టపడి అప్పు బాధ్యత వహిస్తే తప్ప, లేకపోతే భర్తని బాకీకి భార్యని బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అలాగే భార్య బాకీలకి భర్తకు సంబంధం లేదు. భార్యాభర్తల మధ్య మట్టుకు భూతగాదాలు ఉన్న ఆస్తులు ఉన్నా సరే, భర్త ఆస్తికి భార్య ఆస్తికి ఎవరి ఆస్తి వారిదే. ఒకళ్ళ ఆస్తికి ఒకళ్ళ ఆస్తి సమాధానం తగాదాలు వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది. ఎప్పుడంటే భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటిది వివాహ సమయంలో భార్యాభర్తలు ఒకవేళ వాళ్ళిద్దరూ మేనరిక సంబంధం అయినప్పుడు ఓ తాతగారో ఎవరో ఒక అమ్మమ్మగారో ఎవరో ఒకళ్ళు ఆస్తి ఇద్దరి తరఫున ఇద్దరికి రాసిస్తారు. పెళ్లి సమయంలో రాసి, అది కూడా రిజిస్టర్ కాగితపూర్వకంగా రాసి ఇచ్చిన్నాడు. ఏది గిఫ్ట్ డీడో సెటిల్మెంట్ డీడో కాగితం రాసి ఇచ్చిన్నాడు. ఆ ఆస్తిని వారిద్దరి మధ్యలో కూడా సమాన భాగాలు అవుతుందండి. ఒకవేళ రేపు పొద్దున్న వారి భార్యాభర్త ఇద్దరి మధ్యలోనూ తగాదాలు వచ్చి విడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి వాటా వాళ్ళు తీసుకునేందుకు పంచుకోవడానికి అధికారం ఉంటుందండి. ఇది కాకుండా కొంతప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఆస్తి రాసేటప్పుడు భార్యాభర్తల మధ్యలో భూ తగాదాలు ఎప్పుడు వస్తాయంటే, భర్త పేరున జీవితకాలపు హక్కు ఇచ్చి భార్యకి పూర్వ హక్కులతో ఒక ఆస్తి కానీ దఖలుపరిస్తే, ఎవరైనా దఖలుపరిస్తే అప్పుడు ఈ భర్త ఆస్తిలో ఉండేందుకు అధికారం ఉంటుంది. భార్య అతను ఆ ఆస్తిని అనుభవించకూడదని అడ్డం పెట్టడానికి లేదు. అప్పుడు కూడా ఏం చేయాలి అంటే, తగాదాలు వస్తే పరిష్కరించుకోవడానికి వాళ్ళిద్దరి మధ్యలోనూ ఎవరో ఒకళ్ళు భర్తకు ఉన్నటువంటి పూర్వ హక్కుల్ని భార్యకు వదిలేసుకోవడమో, లేదా భార్యకున్న జీవిత హక్కుని భర్తకు వదిలేసుకోవడమో, లేదా వైస్ వెర్సాగా మార్చేసుకుంటే తగాదాలు పరిష్కారం అవుతాయి. పూరా ఒకళ్ళ పేరున ఆస్తి ఉంటుంది. ఒకళ్ళ పేరున ఆస్తి పూరాగా వచ్చేసి ఒకళ్ళు జీవితకాలపు హక్కు, వాళ్ళు పూర్వ హక్కులు ఉన్నప్పుడు పూర్వ హక్కుల వాళ్ళు ఏమో జీవితకాలపు హక్కులు పూర్వ హక్కుల వాళ్ళకి వదిలేసుకుంటే ఆస్తి ఒకళ్ళ పరం అయిపోతుంది. ఒకళ్ళ పరం అయిపోయినాడు తగాదా రాదు, ఎవరి ఆస్తి వాడేదే ఉంటుంది. కానీ జనరల్గా భూ తగాదాలు అన్న విషయం మట్టుకు వస్తే మట్టుకు అనుభవం దగ్గర వస్తుందండి. ఎవరికైనా సరే భార్య అనుభవించాలా, భర్త అనుభవించాలా ప్రశ్న వస్తుందండి. ఈ భూ తగాదాలో ఇంకోటి ఏంటంటే, భర్త యొక్క భూమి తాలూకు ఆస్తి మీద భార్యకి ఎప్పుడైనా పోషించమనే అధికారం ఉంటుంది. మనిషి పర్సనల్గా భర్త పోషించాలి. లేకపోతే భర్త తాలూకు ఆస్తుల మీద తను భరణం కోరడానికి కూడా తగాదాలు వస్తాయి. భరణం కోరిచి ఆ ఆస్తి మీద భరణం కోరచ్చు, భూ తగాదా వస్తుంది దాని మీద. భర్త తాలూకు ఆస్తి మీద భార్య నాకు భరణం కావాలని కోర్టులో కేసు వేస్తే భరణ నిమిత్తం కోర్టు వారు దాని మీద ఛార్జ్ క్రియేట్ చేస్తారు. ఛార్జ్ క్రియేట్ చేస్తే భర్త ఆ ఛార్జ్ తీయించేసుకోవాలి. ఈ ఆస్తి నాకు పూరగా అయిపోవాలి అంటే ఆవిడతో పరిష్కారం చేసుకోవాలి. లేకపోతే ఈ భార్య ఆవిడ ఉన్నంతకాలం ఆ ఆస్తి మీద పోషణ నిమిత్తం లేదా భరణ నిమిత్తం ఆస్తి మీద తగాదా పెడుతూనే ఉంటారండి. అదే కాకుండా భార్యాభర్తల మధ్యలో కూడా భూ తగాదాలు కౌలు హక్కులకి కూడా ఉండదు. కౌలు హక్కులు ఎవరి కౌలు కూడా వాళ్ళదే. భర్త పుచ్చుకుంటే భర్తదే కౌలు, భార్య పుచ్చుకుంటే భార్యదే కౌలు. ఏదైనా భూమి కానీ ఇల్లు కానీ దేనికైనా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఉండదు. కానీ ఒక రెసిడెన్షియల్ పోర్షన్ కానీ అద్దెకి పుచ్చుకుంటే భార్యాభర్తలు ఇద్దరు ఆ ఇంట్లో ఉంటారు, తగాదాలు వస్తాయి. ఓనర్ గారు వీళ్ళని తగాదాలు పడుతున్న మనకి ఎందుకు గొడవ చేసి ఖాళీ చేయించాలనుకున్నప్పుడు ఇది భార్యాభర్తలకి ఆ ఆస్తి మీద ఏమైనా తగాదాలు ఉండవు, కానీ వాళ్ళ మధ్యలో తగాదాలు ఉంటాయి. ఎవరి మీద తను దావా చేయాలనుకుంటే ఓ సివిల్ లాయర్కి వెళితే వీళ్ళిద్దరి మీద దావా చేయమంటాం మేమైతేను. ఎందుకంటే ఆ తగాదాతో ఈ ఓనర్కి సంబంధం ఉండదు కాబట్టి. కానీ భార్యాభర్తల భూ తగాదాలో నేను కౌలుదారుని నా భర్త ఉండకూడదని ఆవిడ అనలేదు, అలాగే భార్య ఉండకూడదని భర్త అనలేడు. మోర్సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద డీవీసీ కేసులు వేస్తుంటారు. భార్య భర్తతో పాటు ఇంట్లోనే ఉంటూ ఓ ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని తను అందులో ఉండొచ్చు, ఆ ఇంట్లో ఉండొచ్చు. అందువల్ల తగాదాలు వస్తే మట్టుకు ఇంట్లో ఉండడానికి ఆ భార్యకి భర్తతో ఉండే అధికారం వస్తుంది. భర్త ఆస్తిని మట్టుకు హక్కుగా కోరే మట్టుకు హక్కు ఏమని ఉండదు. భర్త సొంత ఆస్తి అయినాడు, భార్య ఓన్లీ లైసెన్సీగానే ఉంటుంది. కానీ భార్యకి ఉండడానికి మట్టుకు అధికారం యాక్ట్ ఇచ్చింది కాబట్టి, డీవీసీ యాక్ట్ ఇచ్చింది కాబట్టి భర్తతో ఇంట్లో తను కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అది భూ తగాదాలు వస్తే అది అంతకంటే లేదు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.